సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజైతే మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు చక్రాల రఘు గారు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కల్చరల్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్. నిన్నైతే ఎల్బీ స్టేడియంలో మనం చూసాము, స్టాఫ్ నర్సుల నియామకాల్లో ఆయన దుమ్ము దులిపారు అని చెప్పొచ్చు. సో ఆ సందర్భంగా ఆయన్ని ఇప్పుడు కూడా మనం కలిసేసాము. ఒక్కసారి నమస్తే సార్. సార్ చెప్పండి, నిన్నైతే మీ పాటలు మేము విన్నాము, ఒక దుమ్ము రేపారని చెప్పచ్చు, అంత బాగుంది. సో ఈ రోజు అయితే మా కోసము నిన్న గద్దరన్న 75వ జయంతి సందర్భంగా కూడా మీరు పాట పాడారు. ఈ రోజు మా కోసం ఏదైనా మంచి పాట ఒకటి పాడండి. నేను పాట పాడబోయే ముందు ధూమ్ధామ్కు రూపకర్త, గోషిగొంగడికి బ్రాండ్ అంబాసిడరు, మా పాటల పెద్దన్నకు ఇంత గౌరవం దక్కింది. కాంగ్రెస్ పార్టీ తన జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేసింది. అంతేకాదు నంది అవార్డును పక్కన పెట్టి గద్దర్ అవార్డు ప్రకటించినందుకు ఒక కళాకారునిగా నేను చాలా గర్వపడుతున్నా. గద్దరన లేకపోవడం బాధపడుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో తనతో చివరి మజిలీని పంచుకున్న నేను గద్దరన్న వెంట అనేక మంది కవులు కళాకారులు నడిచిండ్రు. ఒక జయరాజన్న కావచ్చు, ఒక గోరేటి వెంకన్న కావచ్చు, ఒక అందశ్రీ కావచ్చు, చివరి మజిలీ నాతోనే పంచుకోవడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే లాల్ నీల్ జెండాలు కలిసి ఉండాలి, ఈ నరహంతక పాలన పోవాలి, ప్రజాపాలన కావాలని కలలుగన్న గద్దరన్న నిజంగా ఇయ్యాల ప్రజాపాలన వచ్చింది. తాను చూడకుండానే మన మధ్యలోంచి వెళ్ళిపోయిండు. గద్దరన్న పాట, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆనిమత్యం, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలింది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా, సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, చల్ బండి మనదిరా, బండెడ్లు మనయిరా. పోరాటమైన పాటలు, ఆరాటమైన పాటలు, అలసట తీరే పాటలు, అమ్మ కోసం పాటలు, సిరిమల్లెసటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూసున్న ఎందుకమ్మో ఎందుకమ్మ, ఇట్లాంటి పాటలు. బానిసలారాలెండిరా, ఈ బాంచెను బతుకులు వద్దురా, అడక తింటే మన కలిదీరది, గుద్ది గుంజుకుందామురా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, గద్దర్ అన్నకు ఇంత గౌరవం దక్కినందుకు నిజంగా సంతోషపడతా ఉన్నా. 23 ఏళ్ళుగా కాంగ్రెస్ పాటగానిగా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఈరోజు టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షునిగా నేను కొనసాగుతున్నా. దానికి గద్దర్ అన్న పాడిన పాటలే ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఉన్నాము. నేను తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పాట రాసిన, దానికి రాయడానికి గల కారణం ఏంటంటే సోనియా గాంధీ గారిని అనేక మాటలు తిట్టిర్రు. సోనియా గాంధీ ఇంగ్లీష్ ఆమె, సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది, తెలంగాణ బాధలు గాథలు తెలివై అన్నారు. అప్పుడు గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చి 60 ఏళ్ళ తెలంగాణ కళ నెరవేర్చిన తల్లి. తెలంగాణ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటి పాట రాసిన. అమ్మ సోని అమ్మ ఓ తల్లి సోని అమ్మ గా ఢిల్లీలుండి నీవు తెలంగాణ బాధలు చూసి తెలంగాణ తెచ్చి ఇచ్చి తెలంగాణ తల్లి వైనం, నీ మేలు మరిచిపోములే అమ్మ సోని అమ్మ, నీ వెంట మేము ఉంటామే తల్లి సోని అమ్మ. ఇవాళ మనం పల్లెలలో ఉంటాం, ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని మర్చిపోము. 60 ఏళ్ళ కళను నెరవేర్చిన తల్లి ఫోటోను గుండెల్లో పెట్టుకోవాలని మరో పాట రాసిన. ప్రతి ఇంటిలోన సోని అమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెస్ జెండెగరాలే, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి, సోనియా గాంధీ అమ్మకు అండగుండాలి. 10 ఏళ్ళ తర్వాత కర్ణాటక లెక్క తెలంగాణ కళ్ళు తెరిచింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా అంటలేరు, ఇది ప్రజాప్రభుత్వం అంటా ఉన్నారు, ప్రజా పాలన అంటా ఉన్నారు. ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు ఇదే హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ పేదలకు ప్రజా సంక్షేమ పథకాలు అందాలని 6 గ్యారంటీలను పొందుపరిచి ఆ 6 గ్యారంటీలు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మీకు అంచెలంచెలుగా నెరవేర్స్తామంటే దాని మీద కూడా మేము పాట రాసినాం. 6 గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చే గ్యారంటీలు ఇచ్చిన తల్లి సోనియమ్మ, ప్రతి ఇంటిలోన సోనియం బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెసు జెండెగరాలే. కాంగ్రెసు అభ్యర్థులే గెలిచినారు, మన సర్కారు సల్లగా కొలువు తీరేను. ఈ 6 గ్యారంటీల మీద పాటలు రాసినాం. రేపు ఇంద్రవెల్లికి వెళ్తా ఉన్నాం. ఆడ కూడా మా ఆట పాట ధూమ్ధాం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో